అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఇక ఉదయకాల సమయమందు మనం మన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక్కసారి చదువుకుందామండి. మనము కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతాను, వినండి. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గుర్చి ఉల్లసింతురు. ఆమేన్. ఎందుకంటే అండి, ఇక మనం 12వ వచనం చూసినట్టయితే, దేవుడు నీ కొరకు నా కొరకు తన విలువైనటువంటి ప్రాణాన్ని మనకు ఇచ్చాడండి. అంటే అసలు మనం దేనికి పనికిరం అయినప్పటికీ కూడా తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించినాడు. నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామను ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లసింతురు. ఆ యొక్క యేసయ్యను వెంబడించువారు, యేసయ్యను ప్రేమించే వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే, చాలా సంతోషంతో, ఎంతగానో సంతోషంగా ఉల్లసించి గంతులు వేశారు. యేసయ్యను నిజంగా ప్రేమించేవారు. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.